హాయ్ అండి, అందరికీ నమస్తే. గతంలో మనకి రేషన్ కార్డు అంటే ఒక నెల 2 నెలలు టైం ఇచ్చి ఈ టైం లోపు రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి, లేకపోతే రేషన్ కార్డులకు అప్లై ఉండదు, ఇంకా ఆన్లైన్ తీసేస్తారు, మళ్ళీ రేషన్ కార్డులు ఆన్లైన్ పెట్టినప్పుడే అప్లై చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి హడావుడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి మన నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక రోజుతో పెట్టో, ఒక నెల పెట్టో, 2 నెలలు పెట్టో తీసేసే ప్రక్రియ కాదు. రేషన్ కార్డు అప్లై చేసుకోవటం అనేది అది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది ఒక రోజు ఉండి, 2 రోజులు ఉండి, 2 నెలలు ఉండి తీసేసేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడైనా కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక టైం అనేది ఏమి ఉండదు అని చెప్పి మన మంత్రి గారు చెప్తున్నారు. దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఎవరికి రేషన్ కార్డు అవసరమో, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అవసరమో అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అమ్మో ఈ టైం అయిపోయిద్దామో అని చెప్పి ఏ ప్రజానికం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మన అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తరఫు నుంచి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు అనేది. రేషన్ కార్డు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది గమనించండి.